వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. మరి రేవంత్ రెడ్డి కావాలనే కక్షపూరితంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏది ఉందో అందులో కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని ఇరికించాలని అనుకుంటున్నారని పక్కా ప్లాన్తోనే ఇటువంటి రెండవ సిట్ని ప్రతిపాదించడం ఇవన్నీ కూడా రేవంత్ కుట్రలోని భాగమే అంటూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలపడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఆయన ఏం మాట్లాడినారు అని డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే, రేవంత్ రెడ్డి ఆదేశంతోనే కేటీఆర్, హరీష్ ఇళ్ల వద్ద సీసీ కెమెరాల హ్యాక్ బాధ్యత లేని హోంమంత్రి పాలనలో పోలీస్ శాఖ బలవుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే కేటీఆర్, హరీష్ రావు ఇళ్ల ముందు ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పడం జరిగింది. మొత్తానికి కేటీఆర్, హరీష్ రావు ఇంటి ముందు ఏవైతే సీసీ కెమెరాస్ ఉన్నాయో ఆ సీసీ కెమెరా హ్యాక్ అవ్వడం అసలు బాధ్యత లేని పోలీస్ డిపార్ట్మెంట్ రేవంత్ రెడ్డి ఏది చెప్తే అదే చేస్తున్నారని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పడం జరిగింది. బాధ్యత లేని హోంమంత్రి పాలనలో పోలీస్ శాఖ బలవుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే కేటీఆర్, హరీష్ రావు ఇళ్ల ముందు ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకొచ్చి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని, దీనిపై సిట్ వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఛార్జ్షీట్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేర్లు పెట్టాలని అధికారులపై రేవంత్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. మరి మొత్తానికి బెంగళూరు నుంచి తీసుకొచ్చి మరీ ఇక్కడ ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తున్నారని చెప్పి ప్రవీణ్ కుమార్ చెప్పడం జరిగింది. ఛార్జ్ షీట్లో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఛార్జ్ షీట్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేర్లు పెట్టాలని చెప్పి పేర్లు పొందుపరచాలి, ఛార్జ్ షీట్లో వేయాలి అని చెప్పి అటు అధికారులపై రేవంత్ రెడ్డి తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారని ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. వారిని ఇరికించే ఉద్దేశంతోనే రెండో సిట్ వేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధంగా దేశ భద్రత కోసం జరుగుతుందని, ఏ ప్రభుత్వం ఉన్నా సాధారణమేనని పేర్కొన్నారు. ఈ కేసులో రాజకీయ నేతలను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, 350 మంది సాక్షులను విచారించినా ఇప్పటి వరకు ఛార్జ్షీట్ దాఖలు చేయలేదన్నారు. ఇదే కేసులో సీనియర్ జర్నలిస్టులను ఇరికించారని, ఆయన సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తే హరీష్ రావు పేరు చెప్పాలని బెదిరిస్తున్నారని, ప్రభాకర్ రావును 18 రోజులు జైల్లో కరడుగట్టిన నేరస్తులా ట్రీట్ చేశారని ఆరోపించారు. ఐపీఎస్ అధికారులకు సీఎం ఆదేశాలను పాటించొద్దని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు. మరి రేవంత్ రెడ్డి కావాలనే కక్షపూరితంగానే హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ని ఇరికించాలని చూస్తున్నారని, రెండో సిట్ కూడా కావాలనే వేశారని, మరి ఈ సిట్లో ఇప్పటికే 350 మంది సాక్షులను విచారించినా సరే ఎక్కడ కూడా ఛార్జ్షీట్ దాఖలు చేయలేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికి బెయిల్ పిటిషన్ వేస్తే బెయిల్ పిటిషన్ లో కూడా హరీష్ రావు పేరు చెప్పాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్ చేయడం జరిగింది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.